Hey beautiful people, welcome to my very first vlog. I am Aikita and this is my little one, my brother. నేను రీసెంట్గా ఒక డివోషనల్ ట్రిప్కి వెళ్ళాను. సో దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. అండ్ అస్సలు అనుకోలేదు, సడన్ ప్లానింగ్. నాకైతే ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్. ఎందుకంటే ఎప్పుడైతే నేను ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నానో అప్పుడే ఈ ప్లాన్ అయింది. సో యా, మేము మా ఇంటి నుంచి విలేజ్కి స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ట్రిప్ కాబట్టి ఊరికి వెళ్ళిపోయి ఊరి నుంచి అందరినీ తీసుకొని స్టార్ట్ అయిపోదామని. సో ఫైనల్గా జనగాంకి వచ్చేసాం గైస్. అక్కడి నుంచి ఊరికి వెళ్ళిపోవాలి. అండ్ మా అమ్మమ్మ కొన్ని పనులు చెప్పింది, లాస్ట్ మినిట్ షాపింగ్ అంటారు కదా, సో అది. అండ్ మా డాడీ హాయ్ చెప్పేసేయండి గాయస్. హలో. సో యా, ఇప్పుడు నేను చూపించేది మా డాడీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మా డాడీ అదే మాట్లాడుతుండు, చిన్నప్పుడు ఇలా చేసాం అలా చేసామని. సో అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం. మా తాతయ్య హాయ్ చెప్పండి. మా పిన్ని అండ్ మా అత్తమ్మ ఈస్ కమింగ్. సే హాయ్ గాయ్స్. మేము ట్రిప్కి స్టార్ట్ అయ్యే ముందు అమ్మమ్మ ఊర్లో దుర్గమ్మకి బియ్యం పోస్తుంది. అంటే లాస్ట్ టైం మేము ఒక చిన్న ట్రిప్కి వెళ్ళినప్పుడు అమ్మమ్మ బియ్యం పోయడం మర్చిపోయింది. సో అందుకే నైట్ మేము వచ్చాక అమ్మమ్మకి దేవుడు వచ్చి సంథింగ్ ఏమో అయిందంట, ఐ డోంట్ నో అబౌట్ ఇట్. అందుకే అన్నీ బియ్యం పోసి స్టార్ట్ అయిపోయాం. ఇంకా లగేజెస్ ప్యాక్ చేసేసుకొని, ఎంత మంచి ప్యాక్ చేసుకున్న లాస్ట్కి ఆ సంచి మాత్రం మ్యాండేటరీ. అమ్మమ్మ బండికి పూజ చేసేసింది. ఇంకా స్టార్ట్ అయిపోయాం. పిల్లలం అందరం వెనక్కి కూర్చున్నాం విత్ అత్తమ్మ అండ్ మామ. వీళ్ళు ఎక్కగానే స్టార్ట్ చేశారు, కానీ ఒక హాఫ్ అన్ అవర్ కూడా చేయలేదు, వెంటనే స్లీప్. సో ఇంకా వెళ్తున్నాం, స్టార్ట్ అయిపోయాం. మనం ఎన్ని ప్లాన్స్ వేసినా వేస్టే గాయస్. దేవుడు పిలిచినప్పుడే వెళ్ళాలి, అంతే. సడన్ ప్లానింగ్స్. నైట్ అంతా ట్రావెలింగే అయిపోయింది. అండ్ మార్నింగ్ లేచి చూసేసరికి ఇది వ్యూ. ఐ ఫీల్ గుడ్, మంచిగా అనిపించింది, పాజిటివ్ వైబ్స్. ఫస్ట్ మేము కాణిపాకంకి వెళ్ళాము, ఎందుకంటే ఫస్ట్ గణేశునితో స్టార్ట్ చేద్దాం ట్రిప్ అని చెప్పి. సో మార్నింగ్ అక్కడ ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా వెళ్ళాం టెంపుల్కి. అక్కడ కాణిపాకం మెయిన్ టెంపుల్ పక్కనే శివుడి టెంపుల్. మా వాళ్ళు ఎవరు అక్కడికి రాలేదు, రమ్మంటే మీరు వెళ్ళి రాపండి అని అన్నారు. సో అందుకే నేను మా బాబాయ్ వచ్చేసి దర్శనం చేసుకొని కొన్ని వీడియోస్ క్లిప్స్ తీసుకుంటున్నా. మా డాడీ వచ్చేసి ఎంతసేపు నడుగు టైం అవుతుంది అని. ఈ ఫ్యామిలీ ఉంటే ఇంతే గైస్. అలా ఇద్దరం మళ్ళీ వెళ్ళిపోయాము, కానీ ఫుల్ ఎండ గైస్, చాలా అంటే చాలా. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి అరుణాచలంకి స్టార్ట్ అయిపోయాము వెంటనే. మెయిన్గా అరుణాచలంకి స్టార్ట్ అయ్యాక గ్రీనరీ అండ్ వ్యూస్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ ద వ్యూ. అండ్ ద కొండలు చూస్తుంటే వచ్చేసాం దగ్గరికి అనే ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అలా అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం. మంచిగా అనిపించింది ఆ కొండలు. అండ్ చిన్న గ్యాప్, చిటికలో వచ్చేస్తాం అన్నట్టు. టీ బ్రేక్ తర్వాత కొద్ది గ్యాప్, ఒక చిన్న అంటే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది రీచ్ అవ్వడానికి. సో ఫైనల్గా రీచ్ అయిపోయాం గాయస్. రీచ్ అయ్యాక ఒక 1 అవర్ దానికే డిస్కషన్, ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేయాలా వద్దా, ఇప్పటికే టైం అయిపోతుంది అంటే ఇంకా తిరుపతికి కూడా వెళ్ళాలి అని. మా వాళ్ళందరూ దానికే ఒక గంట సేపు వేస్ట్ చేశారు. సో ఫైనల్గా నా ఫోర్స్ మీద అందరూ ఒప్పుకున్నారు గిరి ప్రదక్షిణంకి, ఎక్సెప్ట్ అమ్మమ్మ, తాతయ్య, చిన్నపిల్లలు. ఫస్ట్ అయితే దర్శనంకి వెళ్ళిపోయాం, ఎందుకంటే అదే లాస్ట్ దర్శనం అంట. అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోయి దర్శనం చేసేసుకొని వచ్చాం. అక్కడ అమ్మవారి ఊరేగింపు చేస్తున్నారు, బాగుంది గైస్. కరెక్ట్ టైంకి వెళ్ళాం. ఇంకా ఏంటంటే యాక్చువల్గా మాకు దర్శనం అనేది 3 hours పడుతుండే, 3 to 4 hours. అండ్ మాకు 1 hourలోనే అయిపోయింది. ఒక అంకుల్ లక్కీగా గేట్ ఓపెన్ చేశాడు, దానివల్ల కొంచెం తొందరగా అయిపోయింది. సో బయటికి వచ్చేసి ప్రసాదం తిని కొద్దిసేపు అలా కూర్చొని ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాక కొంచెం అందరడ కూర్చున్నాక నేను ఒక్కదాన్ని గోపురం చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చా.
ఏమో గైస్, ఇట్స్ కైండ్ ఆఫ్ హీలింగ్ అనిపించింది. అంతా కొంచెం నాకు నేను కొంచెం టైం ఇచ్చా. అలా ఒక రౌండ్ వేసి వచ్చాక మంచిగా ప్లెజెంట్గా ఉంది గైస్. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మేము బయటకు వచ్చాక అంత రష్ ఏం లేకుండే. అసలు మేము వెళ్ళినప్పుడు అంత రష్ లేకుండే. అరుణాచలంలో అంతా ఓకే, మరీ నెట్టేసుకొని తోసేసుకున్నంత ఎవరైతే లేకుండే. మెయిన్గా ఫొటోస్ మాత్రం దిగలేదు గాయస్. ఫ్యామిలీ ట్రిప్ వస్తే యాజ్ ఇట్ ఈస్ అయిపోతుంది. ఫ్రెండ్స్ తోటి వెళ్ళినా ఫొటోస్ దిగొచ్చు, కానీ ఫ్యామిలీతో వస్తే ఎవ్వరు దింపరు. సో నెక్స్ట్ గిరి ప్రదక్షిణంకి వచ్చేసాం గాయస్. మేము నైట్ చేస్తున్నాం కాబట్టి అన్ని టెంపుల్స్ క్లోజ్ ఉన్నాయి. మ్యాక్స్ అన్ని టెంపుల్స్ క్లోజ్ ఉన్నాయి. చాలామంది గైస్, ఎంత అంటే టెంపుల్ దగ్గర అంత అనిపించలేదు, కానీ గిరి ప్రదక్షిణంలో ఎంతమంది అంటే అంతమంది వచ్చాడు. అండ్ మా తమ్మునికి అయితే చాలా అంటే చాలా కోపంగా ఉంది నా మీద. ఎందుకంటే అందరూ కొంచెం చేయాలా వద్దా అనే డౌట్ మీదనే ఉన్నారు. టైం సరిపోదో అని. నేను మాత్రం పక్కా చేయాలి అని ఉండే. ఇంకా నా దాని మీద అందరు ఫోర్స్ఫుల్గా చేస్తున్నట్టు అయిపోయింది. అందుకే వాడంత కోపం మీద ఉన్నాడు. నెక్స్ట్ మోక్ష మార్గం. ఫస్ట్ భయం వేసింది గాయస్, కానీ ఓకే. దాని తర్వాత ఇంతేనా అనిపించింది. వెంటనే నైట్ కొంచెం సేపు అక్కడ ఉండి స్టార్ట్ అయిపోయాం తిరుపతికి. సో అసలు చాలా రష్. మేము కొండపైకి ఎక్కేటప్పుడు ఆ వెహికల్స్ దగ్గరనే 1.5 hour పట్టింది. అసలు మేము వెళ్ళిన రోజు చాలామంది లేరంట, అంత రష్ లేదంట. మాకు దానికే చాలా అన్నట్టు అనిపించింది. ఈసారి అలిపిరి మెట్లు ఎక్కలేదు, ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసి అందరు అలసిపోయారు కాబట్టి. లాస్ట్ ఇయర్ జూలైలో వచ్చినప్పుడు మేము ఎక్కాము, కానీ ఈసారి క్యాన్సిల్ అయిపోయింది. అలా పైకి ఎక్కేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి అప్పటికి లంచ్ టైం అయిపోయింది. ఇంకా మేము అన్నప్రసాదంకి వెళ్ళి అక్కడ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం దర్శనంకి. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు జస్ట్ నేను 1 second కూడా చూడలేదు దేవుణ్ణి. అలాంటిది ఇప్పుడు ఒక 5 minutes చూశాను. నేను కరెక్ట్ చూసే టైంకే దేవుని ముందు నుంచి ఏమో తీసుకెళ్తున్నారు. సో అక్కడ మమ్మల్ని ఒక 5 minutes ఆపారు. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్. ఫస్ట్ ప్రసాదం అంట దేవుడికి మార్నింగ్ 4 o'clockకి తీసుకెళ్తున్నారు. సో మాకు 2 o'clock అయిపోయింది దర్శనం. వచ్చి కొంచెం ఒక న్యాప్ వేసాము. అక్కడ లేచి చూసేసరికి తీసుకెళ్తున్నారు. సో ఫైనలీ దిస్ వ్యూ. ఇక్కడ దీపం పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అక్కడ పైన చాలా టెంపుల్స్ ఉంటాయి కదా, కాణిపాకం, స్వామివారి పాదాలు, అలా అన్నీ తిరిగాము. కానీ అన్నీ క్యాప్చర్ చేయలేదు నేను వీడియోస్. సో తిరుపతి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ విజయవాడకి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోయాము. దర్శనం కూడా బాగైంది, అంత రష్ ఏం లేకుండే అక్కడ. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.